వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రదేశ్లో సంచలనం రేపుతున్న యువతి మృతి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులకు గురై యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇది సాధారణ మరణం కాదని, డౌరీ హెరాస్మెంట్ కారణంగానే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏమైంది? ఈ కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ అనుమానాస్పద మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహం జరిగిన కొద్ది కాలానికే యువతి మృతి చెందటం, ఆ తర్వాత బయటకు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం పెళ్లి తర్వాత నుంచి అదనపు వరకట్నం కోసం వేధింపులు కొనసాగాయని చెప్తున్నారు. డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఓ జాతీయ వార్తా ఛానల్ ప్రసారం చేసిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. వీడియోలో యువతి అస్వస్థతకు గురైన తర్వాత కుటుంబ సభ్యులు సిపిఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని వార్తా కథనాల్లో పేర్కొంటున్నారు. బాధితురాలి బంధువులు మాత్రం ఇది సహజ మరణం కాదని, వేధింపుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వరకట్న నిరోధక చట్టం ప్రకారం వరకట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ నేరాలేనని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. చట్ట ప్రకారం ఇటువంటి కేసెస్లో కఠిన శిక్షలు కూడా విధించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఘటనతో మరోసారి దేశంలో వరకట్న వేధింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మహిళల భద్రత, పెళ్లి తర్వాత ఎదురయ్యే వేధింపులపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.